నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. జాతీయ స్థాయిలో పర్యాటక రంగానికి గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మరో జాతీయ స్థాయి పురస్కారాలకు వేదిక కానుంది. పౌరుల సమున్నత స్థితికై దేశవ్యాప్తంగా పలు సంక్షేమ సామాజిక కార్యకలాపాలను చేపడుతున్న సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ మరియు ఎఫ్టీపీసీ ఇండియా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థలు సంయుక్తంగా ఎఫ్టీపీసీ సిటిజన్ ఫోర్స్ ఎక్సలెన్స్ నేషనల్ అవార్డ్స్ పేరిట జాతీయ స్థాయి పురస్కారాలను అందించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కి పేరు రావాలన్న ఉద్దేశంతో విశాఖలో నిర్వహిస్తున్నామని స్థానిక దసపల్ల ఎగ్జిక్యూటివ్ కోర్టులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎఫ్టీపీసీ ఇండియా అధ్యక్షులు చైతన్య జంగా తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ నటి పాయల్ ముఖర్జీ, సిటిజన్ ఫోర్స్ వ్యవస్థాపకులు పి రమేష్ బాబు, సంస్థ ప్రధాన కార్యదర్శి నిర్మాత విఎస్ విజయవర్మ పాకలపాటి తదితరులు హాజరైనారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి పాయల్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డ్స్ కర్టన్ రైజర్ ను ఆవిష్కరించారు. తొలుత సంస్థ ప్రధాన కార్యదర్శి పాకలపాటి విజయవర్మ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో సినిమా రంగంతో పాటు విద్య, వైద్యం, సాంకేతిక మరి ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సత్కరించాలి, వాళ్ళు చేసినటువంటి సేవల్ని గుర్తించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎఫ్టీపీసీ ఇండియా విశాఖపట్నంలో నిర్వహించాలి అని చెప్పని మొత్తం జ్యూరీ అంతా కూడా డెసిషన్ తీసుకుని తదుపరి సిటిజన్ ఫోర్స్ వ్యవస్థాపకులు పి రమేష్ బాబు మాట్లాడుతూ, ఈ సంవత్సరం 12వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. 97 నుంచి ఈ కార్యక్రమం చేస్తున్న జాతీయ సంస్థ కింద రిజిస్టర్ చేయించి అఫీషియల్గా మొత్తం అంతా కూడా డే టు డే చేసుకుంటూ ఈ 12వ సంవత్సరంలో ఎంటర్ అవుతున్న సందర్భంగా మన ఎఫ్టీపీసీ వారి సహకారంతో మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు నేషనల్ ఎక్సలెన్స్ అవార్డుని ఇవ్వాలని చెప్పి ఇస్తూ వారందరూ కూడా ఇక్కడికి విశాఖపట్నం వచ్చి మరి కొంతమందికి స్ఫూర్తిగా ఆయా రంగాల్లో మన జిల్లాలో ఉన్నవాళ్ళు కూడా స్ఫూర్తిగా ఉంటారని చెప్పడానికి చేస్తున్నాం. అనంతరం ముఖ్య అతిథి బాలీవుడ్ నటి పాయల్ ముఖర్జీ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. బాగున్నారా? ఆల్ గుడ్. సో ఐ అండర్స్టాండ్ తెలుగు బికాస్ we love Telugu movies, South Indian movies. Pedda fan. So I started my career, acting career in Bengali industry. I'm Bengali. I worked in 5 different industries, South industries, Telugu, Malayalam, Hindi industry. So this is right now. Today I'm very, very happy to be here and to represent this award, Excellence Award, FTPC and Citizen Force Excellence Award, National Excellence Award 2025. All the big dignitaries, all the very honorable, renowned people are across the India. Everyone is coming on 15th March 2025 here in Vizag, and we all love Vizag. Weather, its culture, its food. It's amazing tourist place basically Vizag. We love to come here, and all the people, dignitaries from all over India, they are coming. So we are looking forward for this big event because it's such a platform where the dignitaries will get recognition, and it will definitely boost for newcomers as well. So I'm really happy and honored to be here, to get nominated. And so please, all my media friends, I would like to request, please do support, and we'll have an excellence award show on 15th March. Thank you. ఎఫ్టీపీసీ ఇండియా అధ్యక్షులు చైతన్య జంగా మాట్లాడుతూ, వివిధ రంగాల ప్రముఖులతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వేడుకకు విశాఖ ప్రజానీకం విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించింది. ఇటువంటి విశాఖపట్నం నుంచి మా ప్రస్థానం మొదలైంది. మా ఎఫ్టీపీసీ ఈరోజు ఎఫ్టీపీసీ ఇండియా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి, అట్లాగే అమెరికన్ క్వాలిటీ కంట్రోల్, అట్లాగే యూకే క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ సాధించిన ఏకైక ఫిల్మ్ ఆర్గనైజేషన్. ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్కి రావాలి, అందరూ ఇక్కడికి రావాలి, అంతా కూడా ఒక బ్రాండ్ అంటే విశాఖపట్నం బ్రాండ్ని ఖ్యాతి గడించాలన్న లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి రప్పించి, ముఖ్యంగా సుమన్ గారు, ఆయన చాలామందికి సినిమా నటుడిగానే తెలుసు, కానీ ఆయన ఒక చాలా అద్భుతమైన వ్యక్తి అనమాట.
ఆయన ఆస్తి కూడా కొన్ని ఎకరాలు ప్రజలకి, పేద ప్రజలకి డొనేషన్ ఇచ్చి అటువంటి వ్యక్తి. అట్లాగే క్యాన్సర్ కోసం పోరాటం చేసిన హంసా నందిని, తనకి బేసికల్గా క్యాన్సర్ వచ్చింది కానీ క్యాన్సర్ మీద పోరాటం చేయింది, అలాగే క్యాన్సర్ మీద అవేర్నెస్ చేస్తుంది. అట్లాగే కామనా జట్లమని, ఇట్లా రకరకాల. అలాగే ప్రొఫెసర్ గోయల్ గారు అంటే ఈరోజు మనం 5G వాడుతున్నామంటే ఆ సార్ వల్లే. అట్లాగే రుద్రనీల్ ఘోష్ బెంగాల్, అట్లాగే మోబానీ సర్కార్, శ్రీలేఖ మిత్ర బెంగాల్ టాప్ మోస్ట్ యాక్టర్స్, ఫాయిల్ ముఖర్జీ, ఇట్లా వివిధ రంగాల నుంచి డిఫరెంట్ వ్యక్తులను గుర్తించి విద్య, వైద్య, సినిమా, వ్యాపార, వాణిజ్య, అట్లాగే హెల్త్ కేర్ అన్ని రంగాల్లో వ్యక్తులను గుర్తించి విశాఖపట్నంలో చేస్తున్న కూడా చిల్డ్రన్ పార్క్లో చేస్తున్నాం ఈ కార్యక్రమం. వచ్చే నెల మార్చి 15వ తారీఖున. ఈ కార్యక్రమానికి ఎటువంటి టికెట్స్ లేవు. ఎవరైనా సరే ప్రతి ఒళ్ళు విశాఖవాసులు అందరికీ ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం లాగా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు రావచ్చు. ఏ విధమైన టికెట్లు రుసుము కానీ ఏ విధంగా ఉండదు. టికెట్లు పొందగోరు వారు కూడా మా సిటిజన్ ఫోర్స్ ఆఫీస్ నందు సంప్రదిస్తే కనుక వాళ్ళకి ఫ్రీ పాస్లు అందరికీ అందుతాయి. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన యాక్చువల్ ఫాయిల్ ముఖర్జీ బిజీ, కానీ తను అడగగానే రిక్వెస్ట్ చేయగానే తను షూటింగ్ మధ్యలో గ్యాప్లో కూడా తను వచ్చి ఈ కార్యక్రమానికి కంటెంట్ రైజర్కి రావడం వెరీ హ్యాపీ. స్పెషల్ థ్యాంక్స్ టు ఫాయిల్ ముఖర్జీ.